రెండోది బాలకృష్ణ గారిది మందో సినిమా గౌతమ్ పుత్ర శాతకర్ణ ఆ సినిమాలో వర్క్ చేసే భాగ్యం మాకు దొరికింది. థ్యాంక్ యూ కృష్ణ గారికి బాలయ్యబాబు గారికి నేను చెప్పాలి. ఇంకోటి ఇప్పుడు కాటోరాయుడు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉన్నాడు. పవర్ స్టార్ పంచి కట్టుకొని రైతు బిడ్డలాగా పనిచేసి డీజే అల్లు అర్జున్ సరైన ఫైట్స్ థ్యాంక్ యూ. మీ ఉత్సాహం మాకు ఆడియో ఫంక్షన్ వెళ్ళినప్పుడు కానీ ఫైట్స్ గురించి ఫైట్స్ థియేటర్లో వచ్చినప్పుడు ఇదిలీలు బట్టి మేము ఆడియన్స్ చూసినప్పుడు మీ ఉత్సాహం మా జీవితాన్ని థ్యాంక్ యూ. ఇదే శ్రీరామ్ మోహన్ థియేటర్లో నాగార్జున గారి సినిమాకి సీరియల్ కిలో ఉంటుంటే నన్ను తొక్కేసేది కిలో మెదలు బయట సొట్టం తిప్పేసేది నన్ను. అలా కష్టపడి ఈరోజు నాగార్జున బాబు గారి ఓ నమో వెంకటేశ్వర రాఘవేంద్ర గారి డైరెక్షన్ కూడా అది కూడా కంపోజ్ జరిగింది. వచ్చే సంక్రాంతి మాదే అన్ని సినిమా మా జిల్లా 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి విషయం నేను చెప్పాలంటే ఈ పవర్ లిఫ్టింగ్ లోనే అద్భుతమైన నాకు ఒక మనిషిలో మనిషి తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు. మనిషిలో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని గ్రహించాలి ప్రతి మనిషి కూడా. మాకు బండరాయే ఈ వెయిట్ లిఫ్టింగ్ వస్తుంటే మాకు మా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. మేము ఊర్లో బండరాయే మా ఫస్ట్ మా గురువు. ఆ బండరాయి లేపిన తర్వాతే మనలో శక్తి ఉందా మనం ఏమైనా సాధించవచ్చని దాంతో మేము సినిమాలోకి అర్థం జరిగింది. మేము ఫస్ట్ గోల్ మనిషికి అనేది ఏంటంటే నేను చెప్పేది వేరే వేరే జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారులు అందరికీ కూడా చెప్పిందంటే ఆడపిల్లలు కూడా చూస్తుంటే ఆడపిల్ల పౌర్ణమి చూస్తే ఫస్ట్ టైం ఆడపిల్లలు పౌర్ణమి గొప్ప విషయం ఏంటంటే ఒక అమ్మాయి కళ్ళు సరిగ్గా కనిపించాలి బ్లైండ్ ఆ అమ్మాయి వీడియో చేస్తుంటే చాలా ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి. ఎందుకంటే మన జన్మ మన మానవ జన్మ ఏంటంటే ఇంట్లో కూర్చోడానికి కాదు. ప్రతి మనిషి ఏదో సాధించాలి. ప్రతి మందిని గుర్తించాలి. మనం పుట్టిన ఊరికే మన తల్లిదండ్రులకి ప్రతి మనిషిలో పేరు చేసుకుని రావాలంటే మనం ఏదో సాధించాలి. ఫస్ట్ గోల్ ప్యాంట్ వేసుకోవాలని గోల్ మాది. చీరా ప్లాట్ఫామ్ 75 రూపాయలు ప్యాంట్ వేసుకొని వెళ్ళాం చెన్నైకి. ఆల్మాస్ సార్ రివ్యూలు మొత్తం అంటే రివ్యూలు చెన్నై వేస్తే వడ్డీ అంటారు. ప్యాంట్ వేసుకోవాలంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ టైం ప్లాట్ఫామ్ మీద ప్యాంట్ వేసుకోవడం జరిగింది. మళ్ళీ హైదరాబాద్ చెన్నై నుంచి వచ్చి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ తీసేసుకొని లింగోటి ఊరేళ్ళు ఎలా చేస్తారు. ఫస్ట్ సైలెన్స్ కొంచెం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం జరపడం అనేది సాధారణ విషయం కాదు. ఇంతమంది ఆల్ స్టేట్ నుంచి జిల్లాల నుంచి వాళ్ళందరూ పిలిచి వాళ్ళకి భోజన సౌకర్యాలు ఉండటానికి 2 days వాళ్ళు రావడానికి పోవడానికి ఎన్ని సౌకర్యాలు చూసి ఈ కార్యక్రమాన్ని చేయాలంటే సాధారణ విషయం కాదు. ప్రేమ్ అతను పేరులోనే ప్రేమ తత్వం ఉంది. ఎందుకంటే నిజంగా మత సాక్షిగా మేము ఏ ఫంక్షన్స్కి వెళ్ళే సమయం లేదు, అవకాశం కూడా లేదు. ప్రేమ్ మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అన్న మీరు రావాలని చెప్తారు. ఏంటి ఎలా అనుకుంటే కరెక్ట్గా అల్లు అర్జున్ షూటింగ్ మిస్ అయింది. కరెక్ట్గా సండే రోజు షూటింగ్ ఉంది. ప్రేమ్ మొన్న 2 days ముందు ఫోన్ చేశాను. అన్న మీరు మొత్తం కట్అవుట్స్ పెట్టేసి మీరు రాకపోతే ప్రోగ్రామ్ కరెక్ట్గా మేము మేనేజర్ చెప్పడం జరిగింది. షూటింగ్ బ్యాలెన్స్ అయినా కానీ తర్వాత చూసుకుంటాం సార్ మేము వెళ్ళాల్సిందేదని చెప్పడం జరిగింది. కరెక్ట్గా మా సౌకర్య ప్రకారం షూటింగ్ అంటే ముందు ఫినిష్ అయ్యి మీకు రావడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి మనస్తత్వం, ఒక మంచి పట్టుస్థాపం ఉన్న ప్రేమ్ తోటే ఈ కార్యక్రమం వల్ల జరగదు. ఎందుకంటే అందరూ
కమిటీ సభ్యులు కానీ వాళ్ళ వర్కర్స్ కానీ వాళ్ళందరూ భోజన కార్యక్రమాన్ని జరగడానికి ఎంతో సపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కార్యక్రమం జరగడానికి ఒకళ్ళు అయ్యేది కాదు. ఇది నమస్తే పేరున్న పెద్దలు పై ఉన్న యువకులందరికీ వేరే థ్యాంక్స్. మాకు మేము చాలా ఫంక్షన్స్ కానీ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇదే సినిమాల్లో లుంగీలు కట్టుకొని సినిమా థియేటర్లో కీలో నుంచుకొని టికెట్లు తీసుకొని సినిమా చూసిన మేము మమ్మల్ని ఇలాంటి కటౌట్ కట్టి చీఫ్ గెస్ట్ గా ఆగవలసిన ప్రేమకి మేము హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాం. మనిషి తలుచుకుంటే అవ్వగలడం మరో బ్రహ్మ. మనిషి ఏమైనా తలుచుకొని చేయగలడం. అలాగే ప్రేమ సిరాల్లో ఒక సాధారణ మనిషిగా స్టార్ట్ అయ్యి హైదరాబాద్ లో ఒక జిమ్ములన్నిటి కూడా ఒక పెద్ద ఆర్గనైజర్ గా అసోసియేట్ గా పనిచేస్తుంటే మాకు చాలా ఆనందం వేసింది. మనిషి ఏమైనా తలుచుకొని చేయగలడు అన్నది ప్రేమ జీవితం అర్థమైంది. ప్రేమ వచ్చిన రోజు మేము ఫస్ట్ ప్రేమ మాట కలిగింది అంటే రెండు మాటలు. మా గురువుని సన్మానం చేయాలి, గురువుని ఎలివేట్ చేయాలి అని అన్నాడు. నాకు నచ్చింది. కన్న తల్లిని కన్న ఊరిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఎప్పుడైనా ఓడిపోం, గెలుస్తాం. అది ప్రేమ దగ్గర ఉంది. ఎందుకంటే వాళ్ళ గురువు గురించే అంతా. మేము కూడా మా గురువు గారు మా ఇండస్ట్రీకి, మా పల్లెటూరులో గేదెలు కాసుకున్నవాడిని, మేకలు కాసుకున్నవాడిని ఇండస్ట్రీకి ప్రజెంట్ చేసిన మా గురువు గారు రాజు మాస్టర్ గారికి మేము మా జీవితకాలం రుణపడి ఉంటాం. మా గురుగారు గారు మమ్మల్ని తీసుకెళ్ళకుండా ఉంటే మా ఊర్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఎక్కడో మూల బతికోవడమే. ఈ రోజు ఇన్ని నంది అవార్డులకి, 100 సినిమాలకి, ఇన్ని ఫారిన్ దేశాలు తిరగడానికి కారకుడైన మా రాజు మాస్టర్ కూడా ఇలాంటి ప్రేమ చూసిన తర్వాత మాకు ఎంత గర్వం అనిపించింది. మేము కూడా ఊర్లో మళ్ళీ మా రాజు మాస్టర్ తీసుకొని సన్మానం చేసి ఇట్లాంటి సన్మానం చేసాం. అది చెప్పినప్పుడే మాకు గుర్తొచ్చింది. అలాగే వచ్చి ప్రేమ చెప్పినప్పుడు నాకు ఒక ఆనందం నచ్చింది. వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే నాన్న చనిపోయాడు, కానీ మా అమ్మగారు దగ్గర పెట్టుకొని మా కొడుకు పైన చేసినంతప్పుడు వాళ్ళ అమ్మగారికి థ్యాంక్ యూ చెప్పాలి. అమ్మగారు పైన అంటే మనిషి అమ్మని కానీ ఎప్పుడు 24 గంటల ప్రేమిస్తే భగవంతుడు మనం ఎప్పుడు జీవితకాలం ప్రేమిస్తాడు. అది ప్రేమిస్తాను తెలుసుకున్నాను. అంటే అమ్మగారు భర్త చచ్చిపోయినా కానీ పిల్లల్ని హ్యాండిల్ చేసి చదివించి ఈరోజు బైకులు చేసిందంటే ఇది మామూలు విషయం కాదు. తల్లి అంటే భగవంతుడు చెబుతుంటారు, పెద్దలు చెప్తారు. భగవంతుడు ఎప్పుడు మన దగ్గర రాడంట. భగవంతుడు వచ్చి 24 పని అంట. భగవంతుడు రూపంలో తల్లి పుట్టించాడు. ఆ తల్లి నిజమైన ప్రేమకి నిజమైన తల్లి అనే సంగతి అర్థమవుతుంది. ఇంకొకటి ప్రేమ భార్య, ఆ తల్లి తల్లి ఆ అమ్మాయి కూడా స్పోర్ట్స్ మ్యాన్ గా పనిచేసి ఇలాంటి మన ఊర్లో ఈ ఊర్లో బాగా మనం ఏదైనా చెప్తారు పెద్దలు, ఎక్కడైతే పడిపోతే అక్కడ లేచి నుంచోవడమే నిజమైన హీరోయిజం. అది ప్రేమ చేశాడు. ఈ ఊర్లో కామన్ మ్యాన్ గా వెళ్ళి ఒక హైదరాబాద్ లో ఒక టాప్ లెవెల్లో మంచి అడ్వాన్స్ టెక్నాలజీ జిమ్ మెయింటైన్ చేస్తూ డబ్బులు పేరు పత్రిక సంపాదించుకున్నా కానీ ఊర్లు మర్చిపోకుండా మళ్ళీ ఈ ఊర్లోనే అదే పౌరులు పెట్టాలన్న తాటు చూడు. ఆ తాటుకి మేము సెంటర్ అయ్యి సుడిగా ఇక్కడ రావడానికి జరిగింది. మనసు ఉంటే మనం ఏది కూడా మాట్లాడుతున్నప్పుడు ప్రేమతో మాట్లాడాలి, చెప్పేటప్పుడు ప్రేమతో మాట్లాడాలి. ఆ ప్రేమ మాట్లాడే విధానం మాకు నచ్చింది. తల్లి హైదరాబాద్ లో ఉన్న అమ్మాయి అయినా కానీ ఈ ఊర్లో పెడతానంటే కోఆపరేట్ చేసినందుకు వెరీ థ్యాంక్స్ తల్లి. మీలాంటి పౌర్లిఫ్ట్ కాబట్టి మీలాంటి ఆడపిల్లలు ఇంకా సొంత నాకు చాలా ఆనందం. పాప అందంగా హీరోయిన్ లాగా ఉన్న పాప పౌర్లిఫ్ట్ కానీ కూడా హీరోయిన్ పడుతుంది బాబా. తల్లి మా పాప వయసులో ఉంది. బట్ ఈ వయసులో ఇలాంటి పౌర్లిఫ్టింగ్ ఒక ఆడపిల్ల ఒక పౌర్లిఫ్టింగ్ కనెక్ట్ అవడం తోటి అది ఇప్పుడు చూస్తుంటే మా ఊళ్ళో గగ్గూరు పరిస్థితి. అలాగే తల్లి మన ప్రేమికి మన కోఆపరేట్ తోటి ఈ ఊరు చీరాల్లోనే మనం ఏ ఊరైతే వెళ్ళామో మన డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదు, మనం మళ్ళాగా కొంతమందిని తయారు చేద్దామన్న భావంతో ప్రేమకు వచ్చిన థాట్ ఇది ఎక్సలెంట్. ప్రతి మనిషి అదే చెప్తుంటాం. మన ఊర్లో ఎప్పుడు ఉండొద్దు, బయటికి పోయి చూడండి, బయట ప్రపంచాన్ని చూడండి. మా జీవితం చూసుకోండి. గేదెలు మేకలు కాసుకుంటూ స్టార్ట్ అయిన మా జీవితము. మేము 20 కంట్రీలు తిరిగాం. మీరు నమ్ముతారా? మేము ఫ్లైట్ వెళ్తుంటే చూసేవాళ్ళం పైకి ఎప్పుడు ఎక్కుతామని. మా పాస్పోర్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది. మనిషి తలుచుకుంటే మాలాంటి చదువు లేని వాళ్ళకే మేము తెలియగలమంటే కుర్రోళ్ళు మొత్తం చదువుకున్నారు. యువకులు కూడా తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. అలాగే వచ్చి ఊరిని కనతల్ని గురువుని మర్చిపోకూడదు అన్నది మా ఆశయం. ఎందుకంటే అది ప్రేమే నిరసించాడు. కాబట్టి గురువుల్ని తల్లి వెరీ థ్యాంక్ యూ. నీ గురించి చెప్పడం నేను ఆనందపడ్డాను. మేము రావడానికి మెయిన్ కారణం తల్లి.
నా తల్లిని దగ్గర పెట్టుకొని చూసుకున్నాను అన్నాడు ప్రేమ. తల్లిని మన ఇంట్లో ముసలి వాళ్ళని మన ఇంట్లో పెట్టి చూసుకోవాలి, వాళ్ళే భగవంతుడితో సమానం. తల్లిని గౌరవిస్తే దేశాన్ని గౌరవిస్తున్నాడు, దేశాన్ని గౌరవిస్తే ప్రపంచం మొత్తం మనం గౌరవిస్తుంది. తల్లిని గౌరవించండి ప్రతి వాళ్ళకి. మా బ్రదర్ మాట్లాడతారు. ఈ కాంపిటీషన్ లో చాలా మంది పాల్గొన్నారు. అందరికి ప్రైజులు రాకపోతాము, కానీ వీరందరూ గెలిచినట్టే. ఎందుకంటే మా దృష్టిలో మనిషి ఓడిపోతే గెలుస్తానన్న నమ్మకం ఉంటుంది, గెలిస్తే ఓడిపోతున్న భయం ఉంటుంది. ఓడిపోయాడే ఈజీవుడు నిజమైనడు. అలాగే చాలా సార్లు ఓడిపోయాం. ఓడిపోవాలి మనిషి, ఓడిపోయి బాధపడాలి. ఈ కాంపిటీషన్ లో పాల్గొన్న యువకులు, మా సిస్టర్స్, మా చెల్లెళ్ళందరికీ ఓడిపోయారు బాధపడద్దు, మీరు గెలిచేరు. ఎందుకంటే ముందు మీ తల్లిదండ్రులు థ్యాంక్స్ చెప్పాలి. ఒక పిల్లలు బయటికి పంపించాలంటే ఎన్నెన్నో కంగారు పడుతున్నప్పుడు ఒక ఫ్లోర్ లిఫ్టింగ్ అనే ఒక మంచి ఆ ఫ్లోర్ దాని మీద స్పోర్ట్స్ అనే ఇంట్రెస్ట్ తోటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పంపించినందుకు వేరు మీ తల్లిదండ్రులు మేము యాక్సెప్ట్ అవుతున్నాం. అలాగే ఇంకొక మాట చెప్పాలి, మేము ఉదాహరణ చెబుతుంటాం. మనం ఒక మార్కెట్ కి ఎక్కువ మంది వస్తారంట. అలాగే వచ్చి ఒక బట్టల షాప్ కొంచెం మంది తగ్గుతారు, అలాగే బంగారు షాప్ కి కొంచెం మంది తక్కువ అవుతారు. అదే ఒక వజ్రాల షాప్ కి, డైమండ్ షాప్ కి ఒక్కళ్ళు ఇద్దరే ఉంటారంట. ఎందుకంటే అందరు కొనలేరు కదా. అలాంటి వాళ్ళే ఇక్కడికి వచ్చిన బాడీ బిల్డర్స్ మొత్తం గోల్డ్ డైమండ్ అంటే నిద్ర లేచి 9 గంటల దాకా పడుకోకుండా టైం అయిందని వెళ్ళే ఈ కాలంలో పొద్దున 5 గంటలు లేచి జిమ్ ప్యాక్ చేసే మహానుభావులకి నిజంగా మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. మీ పిల్లలకి ఎంతో నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వెరీ 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 వెరీ. ఎందుకంటే మన జీవితం అనేది ఏంటంటే మన మాటికి లేచారని మీరు ఆధారపడి ఉంటుంది. మేము తెల్లారుజామున 3:30 లేస్తాం. మేము కరెక్ట్ పడుకున్నప్పుడు 11 అవుతుంది. ఎన్ని గంటలు వచ్చేస్తున్నారని చూసుకోండి. లేచి 1 అవర్ మెడిటేషన్ చేస్తాం, 1 అవర్ సూర్య నమస్కారం, కానీ షూటింగ్ లేకపోతే జిమ్ అంటే వాకింగ్ కేబీఆర్ పార్క్ చేస్తాం. ఫుడ్లో కానీ ఏంటంటే మన జీవితం ఏంటంటే ప్రతి మనిషి కూడా నేను చెప్పేది ఏంటంటే, నా తల్లు సిస్టర్స్ అంటూ యువకులు అందరికీ, యూత్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, జీవితం అనేది సాధారణ విషయం కాదు. ప్రతి మనిషి కష్టపడాలి. అంటే గూగుల్లో కొడితే మన పేరు, మన రికార్డు అలా నిలిచిపోవాలి. అంటే మనం సాధించాలి ఏదో ఒకటి. మేము 6 ప్యాక్స్ చేసేవంటే మేము హైదరాబాద్ ఒక జిమ్ పెట్టాం. మన ధరలో ఒక జిమ్ ఉండాలి, కుర్రోళ్ళు ప్రాక్టీస్ అవ్వాలి, ఫైట్స్ ప్రాక్టీస్ అవ్వాలన్నప్పుడు అనుకున్నప్పుడు మా జిమ్ కోచ్ అన్నాడు, వేరే వాళ్ళు షీట్స్ బాడీ బిల్డర్ పెడదాం అన్నాడు. అప్పుడు మాకు అవమానం అనిపించింది. మన జిమ్ పెట్టినప్పుడు మనం 6 ప్యాక్ చేసి మా స్టిల్ జిమ్ లో పెట్టాలి అనుకున్నాం. మాకు అప్పుడు జిమ్ లో 6 ప్యాక్ చేసేటప్పుడు 46 ఇయర్స్ వయసు మాది. ఇప్పుడు సాధారణ 20 ఇయర్స్ చేసేసేవాళ్ళు కంటే మేము డబుల్ వార్మప్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బాడీ బిల్డర్స్ మేము చూసాము, ఇలాంటి 6 ప్యాక్స్ చేయడం అంటే ఎంత కష్టమో మేము చేసే కూడా మాకు అనుభవం అయింది. మాకు కోచ్ 6 మంత్స్ టైం ఇచ్చాడు. 4 మంత్స్ మాకు ఆ ఫామ్ అయింది. మాకు టైం లేక సమయం లేక మేము రావడం జరిగింది. ఎందుకంటే నా తల్లులారా, మనిషి తలుచుకుంటే ఏజీని పట్టబడ్డదు. నేను చెప్పేది ఏంటంటే, నేను లేని కుటుంబంలో పుట్టాను, నాకు తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, నేను ఎక్కడ లేని క్యాస్ట్ లో పుట్టాను అనుకున్నట్టే మనం లేదు కింద చేసుకున్నట్టు అంటున్నా. ప్రతి మనిషి హీరోవే, ప్రతి మనిషి గాడే, ఏమైనా సాధించవచ్చు. నేను ఏదంటే మీరు లేని తనాన్ని గురించి కానీ, నేను ఆ కులంలో పుట్టాను, ఈ కులంలో పుట్టాను, నాకు సపోర్ట్ లేదు అనుకున్నారంటే నీకు జీవితాన్ని వాడుకోవడం తెలియదని అర్థం. ఎందుకంటే జీవితం అనేది ఒక ఆటమ్మా, ఆట. ఆ ఆట తెలియకుండా మేము అలా ఎంజాయ్ చేస్తాం లైఫ్ ని. ఇంకా ఏమైనా అవ్వచ్చు, మేము చాలా అనుకుంటాం లైఫ్, ఏమైనా అవుతాం మేము. ఎందుకంటే అలాంటి శక్తి మనిషిలో ఉంది. మేము దాని శక్తిని గ్రహించాం అనమాట. ప్రతి మనిషిలో అలాంటి శక్తి ఉంది. భగవంతుడు చెప్తాడు, అన్ని మనకిచ్చి భూమి మీద పంపాడు, ఇక ఏమి నేర్చుకోవాల్సి లేదు. నువ్వు ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మగా పరిశీలించుకుంటే ఏమైనా చేయొచ్చు. భగవంతుడు తోడు సమానంగా మన భగవంతుడు లాగా ఏదైనా సాధించాలి. మా కూడిపోయింది అని తలుచుకోవాలి. ముందు దేవుడు ఉండాలి. థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ప్రైజ్ వాళ్ళు పంపిణీ చేయాలి. వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి అది మా చేతుల మీద తీసుకోవాలని వాళ్ళు ఎంతో ముందు ఆసక్తి ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంకా ఎక్కువ సమయం లేదు. అమ్మగారికి అంటే మేము అనుకుంటానంటే అందరూ పై చేయాలి. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే అమ్మగారి చిన్న సేవలాగా సన్మానం చేయాలని మనసు కొట్టు. అమ్మా
అమ్మాయి చెల్లి అమ్మని చెల్లి